నల్గొండ జిల్లాలో గత 2 ఇయర్స్ నుంచి కూడా దొంగతనాలకు పాల్పడి పోలీస్ నుంచి పారిపోతూ మెయిన్ అక్యూజ్డ్ బుష్మి శ్రీకాంత్, ఇతను రెసిడెంట్ ఆఫ్ నర్సాపూర్ వెస్ట్ గోదావరి. ఇతను ఎక్కడ కూడా ఇతనికి నివాసం అంటూ ఉండదు, ఎటువంటి ఫోన్లు ఫ్రెండ్స్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు ఇతనికి. ఇతను ఒక ఏరియాలో ఇల్లు రెంట్కి తీసుకొని ఒక 10 రోజులు ఆ ఇంట్లో ఉండి మళ్ళీ అక్కడ 2-3 దొంగతనాలు చేసి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఇతను నల్గొండ జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి కూడా 8 ప్రాపర్టీ అఫెన్స్లు అంటే దొంగతనాలు, హెచ్బీ బై డే, హెచ్బీ బై నైట్. అదేవిధంగా ఇప్పుడు దాకా మనము చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 7 దొంగతనాల్లో ఇవన్నీ కూడా మనకి ఫింగర్ ప్రింట్ వచ్చిన కేసులు. ఇవన్నీ మొత్తం కలిపి ఒక 42 కేసులు ఇతను ఇవాళ కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ బుష్మి శ్రీకాంత్ అనే పర్సన్ని మనము గత కొన్ని రోజుల నుంచి కూడా ట్రాక్ చేసుకుంటూ గుంటూరులో ఒక దొంగతనం అయింది అని చెప్పేసి మనకి 5 రోజుల క్రితం సమాచారం వస్తే దాని బేసిస్ మీద మనం ట్రాక్ చేసుకుంటూ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అంటే నిన్న రాత్రి సుమారు 11:45 మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ దగ్గర ఈ వెహికల్ని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసే సమయంలో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీము ప్లస్ ఇంకొక టీము ఎస్ఐ నిడమనూర్ ఆధ్వర్యంలో ఇంకో టీము, ఈ 2 ఇంటర్సెప్ట్ చేసే సమయంలో విజయ్ కుమార్ ఎస్ఐ, నిడమనూర్ ఎస్ఐ వాళ్ళ టీంకి వెహికల్ మనం కనిపించగానే వెంటనే ఆ వెహికల్ని ఆపే సమయంలో ఆ వెహికల్ ఆగిన తర్వాత ఒక 2 మనుషులు డ్రైవర్ సైడ్ వెళ్ళి ఆ డ్రైవర్ సైడ్ని చెక్ చేయగా ఇంకో 2 ఇటు పక్కన ప్యాసింజర్ సీట్లో చెక్ చేయగా ఈ బుష్మి శ్రీకాంత్ అనే పర్సన్ ఆ డ్రైవర్ ఏదో గొడవ చేస్తున్నారని చెప్పేసి 3వ పర్సన్ బట్టి వెళ్ళగానే బుష్మి శ్రీకాంత్ డోర్ తీయగానే ఒక రాడ్తో మన హెడ్ కానిస్టేబుల్ విష్ణుని నెత్తి మీద కొట్టడం జరిగింది. అది జస్ట్లో మిస్ అయ్యి అతనికి కొంచెం బ్లీడింగ్ ఇంజురీ అయింది. అతను పక్కకు జరిగేసి మళ్ళీ ఇతన్ని కంట్రోల్ చేసే క్రమంలో కూడా అతను కంట్రోల్ కాక ఒక 3 రౌండ్లు పిస్టల్తో గాలిలో కాల్చడం జరిగింది. అప్పటికీ ఆయన కంట్రోల్ కాకపోయేసరికి అతనికి ఎడమ కాలు మీద జస్ట్ నీ పైన ఒక 1 ఇంచ్ పైన ఒక రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ కింద ఒక రౌండ్ కాల్చడం జరిగింది. అది ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ వూడ్ బయటకు వచ్చింది. అది ఓన్లీ ఫ్లెష్ వూండ్ అయింది. దీనికి సంబంధించి ఈ బుష్మి శ్రీకాంత్ అటెంప్ట్ చేసిన దాని మీద మనం ఇవాళ ఆదిబట్లలో కూడా 307 కేసు ఒకటి బుష్మి శ్రీకాంత్ మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది. అతను ఎమ్మటే వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని మన హెడ్ కానిస్టేబుల్కి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని ఇవాళ నల్గొండకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ అతన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. అయితే ఇప్పుడు దాకా మనం చేసిన ఇన్వెస్టిగేషన్ లాంటి ఇప్పుడు దాకా ఆయనతో మాట్లాడిన ఇంట్రాగేషన్లో కూడా సుమారు 42 కేసుల వరకు అతను నేరము ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్స్ అయినాయి ఇవన్నీ కూడా మనం నిర్ధారణ చేసుకొని ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ ప్రాపర్టీ అంతా కూడా ఎక్కడ అమ్మడం జరిగింది, ఎక్కడెక్కడ ప్రాపర్టీ ఏ టైంలో కూడా ఇవన్నీ కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగిందో కూడా మనం మళ్ళీ మొత్తం ఒకసారి స్పెషల్ టీమ్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మనం దీనికి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది పక్కా సమాచారం మీదనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇది పట్టుకోవడం జరిగింది. మన దగ్గర నల్గొండలో 8 కేసుల్లో 3 కేసులలో కూడా ఫింగర్ ప్రింట్ మనకి దొరకడం జరిగింది. అదేవిధంగా మిగతా 2 కేసులలో కూడా మనకి సీసీటీవీ ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 7 కేసులలో ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. మిగతా కొన్ని కేసులలో కూడా సీసీటీవీ ఆధారాలు ఉన్నాయి. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇతని మీద దీనికన్నా ముందు 2018 వరకు కూడా 26 కేసులు ఉన్నాయి. అందులో 2007లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది నర్సాపురంలో. అక్కడ ఒక టీచర్ని కూడా వీళ్ళు చంపడం జరుగుతుంది. సో ఇంత గ్రావిటీ ఉన్న పర్సన్, ఇంత గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకుంటూ మనము వీళ్ళని చేంజ్ చేసుకొని నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపిన తర్వాత తదుపరి విచారణ ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.